నమస్తే, నేను విజయ్. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి దుమారాన్ని రేపబోతున్నాయి. ముఖ్యంగా ఆమె చేసినటువంటి కామెంట్స్ జనసేన పార్టీ విషయంలో, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో. బీజేపీకి బీ టీమ్గా జనసేన మారిపోయింది ఏపీ నుంచి. అలాగే ఏపీ మతసేనగా జనసేనగా మారిపోయింది. దీని గురించి డిస్కషన్ చేద్దాం. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో కూడా బీజేపీ సపోర్ట్తో ఇక్కడ పాలన చేశారు అంటూ తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసినటువంటి షర్మిల ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్పై చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలి? మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సో షర్మిల గారు మొన్నటి వరకు కూడా అంతకుముందు వారి అన్న అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారిని ఏంటి అంటే బీజేపీ నడిపిస్తోంది పవన్ కళ్యాణ్ని, జనసేన కాస్త మతసేనక బీజేపీ మతసేనగా మారిపోయింది అని ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలంట? ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మతసేనగా మారింది, ఆంధ్ర మతసేనగా జనసేన మారింది అని చెప్పి ఆరోపించారు. జగనన్న వదిలిన బాణం జగనన్న కోసం గతంలో, ఇప్పుడు కాదు. అదే గతంలో జగనన్నకే వ్యతిరేకంగా ఉన్న నేను అదే చెప్పబోతున్నాను సార్ విజయ్ గారు. జగనన్న వదిలిన బాణం సంవత్సరం పాటు ఆయన కోసం పాదయాత్ర చేసి ఆయన పదవి చేయకుండా, సొంత చెల్లెలని కూడా చూడకుండా పక్కన పెట్టేతలకి ఆయన బాణం ఆయన వైపే దూసుకెళ్తుంది. మొన్నటిదాకా బీజేపీ విషకౌగిలించి నువ్వు బయటకు రా, మతతత్వంతో నిండి ఉన్నావు, 5 సంవత్సరాల రాష్ట్రానికి మీరేం చేయలేదని చెప్పారు. ఇక అయిపోయింది. ఇప్పుడు వంతు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా అప్పుడు పొగిడారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. ఇప్పుడు అదే సమయంలో మతం గురించి చెప్పేటప్పుడు మీరు ఎక్కడున్నారనేది ఆలోచించుకోవాలా. మీ అన్నగారు ఏం చేశారు? డిక్లరేషన్ సంతకం పెట్టారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళ పిల్లలిద్దరి చేత డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తిరుమల దర్శనం. మీరు ఆ రోజు వెళ్తానుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేకపోయారు? మీరు అదే సమయంలో మీరు ఇన్ని మాటలు చెప్పేవాళ్ళు. మీరు తర్వాత బ్రదర్ అనిల్ గారు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన మతం స్వీకరించాడు కదా, మత బోధకుడిగా ఉన్నాడు కదా, మరి దాన్ని ఏమనాలి? అంటే హిందువులు అంటే అంత చిన్న చూప అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇది ఏంటంటే కొద్ది ప్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మతతత్వ పార్టీ అని బీజేపీ ముద్ర వేస్తే ఇప్పుడు 2 సీట్లు ఉన్న ఎంపీ సీట్లు ఉన్నది ఇప్పుడు ఎన్ని సీట్లు ఎగబడికింది? మూడోసారి అధికారం వచ్చింది. మరి ఏమన్నా ఆపగలిగారా? ఆ సేతు హిమాచలం మొత్తం కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 20 రాష్ట్రాల అధికారంలో ఉందంటే ఎవరైనా ఆపగలుగుతున్నారా? ఒక వెస్ట్ బెంగాల్, ఒక కేరళ, ఒక తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ కూటమి వచ్చేసింది. తెలంగాణ తప్పితే ఇక మొత్తం ఆల్మోస్ట్ నీకు దేశం మొత్తం విస్తరించింది కదా. ఎట్లా విస్తరిస్తుంది అంటే ఎప్పుడు కూడా మతతత్వం అని చెప్పి మీరు చెప్పేటప్పుడు బలవంతంగా క్రిస్టియానిటీలో గత 5 సంవత్సరాలు ఎంతమంది మత మార్పులు చేశారనేది చాలామంది బీజేపీ వాళ్ళు ఆరోపించారు. దానికి సమాధానం చెప్పాలా? అదే సమయంలో మీ అన్నగారు ఉన్నప్పుడు అనేక మంది 165 దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు, అంతర్వేదిలో రథం దగ్ధం చేసినప్పుడు మరి మీరెందుకు మెలకుండా ఉండిపోయారు? మీరు సమాధానం చెప్పాలి కదా. మతం అనేది ఇక్కడ ఏం కూడి పెట్టదు. ఇక్కడ కాకపోతే సనాతన సంప్రదాయాన్ని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఆయన లైన్ తీసుకున్నాడు. ఆ లైన్ మిమ్మల్ని అడిగి తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ వచ్చాడంటే షర్మిల గారి సలహాలో లేకపోతే ఇంకొకరి సలహాలు తీసుకుని ఆయన రాలా. ఆయనకై ఆయన దేశం అంటే భక్తి ఉంది, దేశం జాతీయ భావజాలం ఉంది, హిందువులు సనాతన సంప్రదాయం అంటే గౌరవం ఉంది, మోదీ గారు అంటే అపారమైన గౌరవం ఉంది. కాబట్టి వచ్చారు. ఎవరితో వెళ్ళాలి ఏందనేది ఆయన నిర్ణయం తీసుకుంటాడు. మరి మీరు ఎందుకు ఎంపీగా పోటీ చేస్తే గెలవలేపారు? కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ మిమ్మల్ని అధ్యక్షురాలుగా చేసింది కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయ్యగా మిమ్మల్ని మీ సొంత అన్నయ్యే మోసం చేసిన మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అక్కుని చేర్చుకుంది కదా. మీరు ఎందుకు గెలవలేపారు క్షేత్రస్థాయిలో? అంటే మీది చరిష్మా పని చేయలేదు. ఇక్కడ ఏదో ఎవరు ఏ పార్టీతో ఉండాలి, ఏ మతంతో ఉండాలి, ఏ స్టాండ్ తీసుకోవాలనేది వాళ్ళ యొక్క విధానాలను బట్టి ఉంటుంది తప్పితే ఎవరు ఉచిత సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆమె అన్న మాటను విత్డ్రా చేసుకుంటే ఆమెకే మంచిది. కాబట్టి కాంగ్రెస్ ఉనికి లేని ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడతారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపేనా, టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి రూపేనా తెలంగాణలో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, కానీ రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. రేవంత్ రెడ్డి రూపేనా ఇక్కడ అధికారంలో వచ్చింది. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కనీసం పోటీ చేసే అభ్యర్థులు లేకుండా పోయారనేది షర్మిల గారు ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఒకవేళ అమ్మ తప్పు చేస్తే, వాళ్ళ గౌరవ అధ్యక్షులు గుండా షర్మిలమ్మ గారికి తప్పు చేస్తే సరస్వతి భూముల విషయంలో కోర్టుకు ఎక్కారు. ఆస్తులు ఇవ్వలేదు, లాక్కున్నారని చెప్పి అంటున్నారు. తన సొంత కుటుంబ సమస్యలు వాళ్ళ సమస్యలు తీర్చుకోవాలి. కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు లైన్ తీసుకొని ఈయన పవన్ గారు తుఫాన్ అనే దేశ ప్రధాని మోదీ చేత మనల్ని పొందుతున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ప్రస్తుతానికి షర్మిలకు లేదనేదే మనం అనుకోవాలి. సో షర్మిల అంటే ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రచార సమయంలో నేరుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం జరిగింది. ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, చేసినటువంటి ప్రసంగాలన్నీ కూడా ఏ స్థాయిలో సంచలనం అయ్యో కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా
ఆస్తుల వివాదాలకు సంబంధించి కూడా రచ్చకెక్కారు. దానికి సంబంధించి కూడా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ జగన్ని టార్గెట్ చేయడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా అన్న మీద విమర్శలను సంధించడం కొంత తగ్గించి ఇటువైపుగా ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత కూటమి. పవన్ కళ్యాణ్ మీద విమర్శల్ని ఎక్కువ పెడుతున్నారు. అంటే ముఖ్యంగా సో జనసేనని టార్గెట్ చేస్తే లేదంటే టీడీపీని టార్గెట్ చేస్తే తిరిగి మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకునే ప్రయత్నం ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది అనుకోవచ్చా ఆమె చేస్తున్న వ్యాఖ్యలను బట్టి? కాంగ్రెస్ అనేది కనుమరుగైపోయింది సార్. ఇప్పుడిప్పుడే కొద్దిగా కనపడతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైసీపీ తీసేసుకుంది. మరి వైసీపీ వాళ్ళు కాంగ్రెస్లో కొంతమంది చేరుతున్నారు, కానీ కాంగ్రెస్లో పోటీ చేసే పరిస్థితి లేదు. ఒకవైపు ఏంటంటే వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడటం వల్ల వీళ్ళిద్దరికి పోటీ కనుచూపు మేరలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఉన్నంత వరకు అటు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ వచ్చే అవకాశం కనపట్ల. కాబట్టి ఆ బాధ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు అవతల వాళ్ళు బలమైన వ్యక్తుల్ని ఎట్లా అయినా కానీ మానసికంగా ఇచ్చేద్దామనే ఉద్దేశంతో వ్యక్తిగతను ప్యాకేజ్ స్టారు, మ్యారేజ్ స్టార్ రకరకాల ప్రయత్నం చేశారు. ఎక్కడ తొనకలేదు బెనకలేదు కాబట్టి కార్యక్షేత్రం నిలబడ్డాడు కాబట్టి ప్రజలు ఆయన ఆశీర్వదించారు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయిపోయాడు. 6 శాఖలు విధి నిర్వహిస్తున్నాడు, దేశ రాజకీయాల్లో ఉన్నాడు. ఎవరు కాదనలేదు కదా. మీరేమో ఆయన ఎదుగుదలలో ఆపాలనుకుంటే కష్టం. మరి ఆయన గేటు గాడు కూడా దాటేయమన్నారు. వాళ్ళ ఇంటి గేటు దాటలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉండిపోయారు. మరి ఇవి ఏముంది, ఏ హోదా ఉంది? 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అగమ్యగోచరం సార్. ఆమె మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు వాళ్ళు అన్నది మొన్నటిదాకా విమర్శించారు. ఇప్పుడు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు తయారు చేసి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తున్నారని చెప్పి అన్నారు. మరి ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారి మీద బీజేపీ ఇది నుంచి బయటికి రండి మీరని చెప్పేసి అంటే ఆయన ఏమో అమాయకుడా, చాలా చిన్నపిల్లాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా? షర్మిల గారు చేసిన కామెంట్స్ సొంత అన్న మీద అలాగే పార్టీకి ఆమె చేసినటువంటి సేవలన్నింటినీ కూడా చెప్తూ పార్టీ నుంచి ఏ విధంగా బయటకు పంపించారో, అన్న ఏ విధంగా ద్రోహం చేశాడు అంటూ కూడా కడప కేంద్రంగా ఆమె చేసినటువంటి కన్నీళ్లు పెట్టుకొని అన్ని ప్రసంగాలు కావచ్చు, ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఎంతో కొంత కారణం కాకపోలేదా? ఒక రకంగా పరోక్షంగా కూటమికి ఆమెకి సహకారం అందించినట్టే అనుకోవచ్చు కదా. మేబీ అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు నాకు న్యాయం చేయలేదు, నేను నా భర్త బిడ్డలను కూడా వదిలేసి కార్యక్షేత్రంలో మోకాలకు సర్జరీ చేయించుకొని ఫిజియోథెరపీ చేయించుకొని పాదయాత్ర చేసిన, ఆయన జైల్లో ఉన్నప్పుడు అధికారులు వచ్చినట్టు చేయడానికి కారణం నేనైనా కనీసం నన్ను పదవి ఇచ్చి గౌరవించలేదు, ఆస్తుల్లో కూడా లాక్కున్నాడు అనే బాధ ఉంటుంది కదా ఎవరికైనా. ఇప్పుడు 3 పేజీల నోటీసు తన తల్లికి చెల్లికి పంపించాడు, నీకు సరస్వతి పవర్స్లో వాటాలు ఇవ్వు అని చెప్పేసి. నాది అనే విజయమ్మ గారు అంటారు. ఇప్పుడు కట్ చేస్తే ఇక్కడ ఎవరెవరు ఏంటి అనేది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారులుగా ఒకే బ్లడ్ రిలేషన్స్లో ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళని, చెల్లెల్ని ఎందుకు పదవి ఇవ్వలేకపోయాడు, తల్లిని ఎందుకు గౌరవించలేకపోయారు, గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న ఆమెని గౌరవంగా పిలిచి ఎందుకు శాశ్వత అధ్యక్షుడిగా ఈయనయ్యాడు? ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళ కుటుంబంలో తగాదాలు రకరకాలుగా ఉంటాయి. అంటే మీరన్నట్టు కూటమిలో గెలుపులో ఆమె కూడా ఒక పాత్ర ఉంటుంది. ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఓటమి విజయం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమిలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఉంటుంది. జగన్ ఆ స్థానాలు కొన్ని తగ్గడం కోసం కావచ్చు, రాయలసీమలో వైసీపీ అలా తగ్గిపోవటం కావచ్చు, ఆ ఓటమికి కొద్దిగా ఆ వంతు పాత్ర కూడా వహించిందని మనం అనుకోవాలి. సో ఇప్పుడు ఆమె స్టాండ్ మారుతుంది అనుకోవచ్చు. అంటే నిన్న మొన్నటి వరకు కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డిని తప్పితే పెద్దగా వేరే నాయకులను తిట్టే పరిస్థితి లేదు. కానీ కొన్ని రోజుల నుంచి చూస్తే ఆమె స్టాండ్ కొంత మారుతుంది. సో ఇప్పుడు కూటమి పార్టీల వైపు ఆమె విమర్శలు ఎక్కువ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎలాగూ ఓడిపోయారు కాబట్టి 11 సీట్లకు పరిమితం అయిపోయారు కాబట్టి ఆయన మీద ఎంత విమర్శలు చేసినా కూడా ప్రయోజనం ఉండదు, ఇక భవిష్యత్తు ఉండదు కాంగ్రెస్ పార్టీకి, తనకు కూడా వ్యక్తిగతంగా. కాబట్టి ఇక డైరెక్ట్గా కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే అంతో కొంత ప్రయోజనం వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అధికార పక్షం మాదే, ప్రతిపక్షం నాదే అంటున్నాడు. 21 సీట్లు వచ్చినాయి కాబట్టి, 11 సీట్లుగా వచ్చినాయి కాబట్టి ప్రజలు మన్ననలు పొందలేరు, మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదంటున్నారు. మరి అటువంటి సిచ్యువేషన్స్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోషించలేకపోతున్నా, అసెంబ్లీలో కూడా వెళ్ళలేకపోతున్నా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర, ఈమె ప్రతిపక్ష పాత్ర ఇవి పోషించవచ్చు. ఎందుకంటే ఈ పార్టీ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి, కాంగ్రెస్కి ఒక ఓటు బ్యాంక్ అనేది ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో ఉంటుంది. హస్తం గుర్తు అనేది కొద్దిగా ముసలి వాళ్ళకి ఉంటుంది. దాన్ని పునరుజ్జీవనం చేయడానికి ఆమె ప్రయత్నం చేయొచ్చు. ఆ దిశగా ఒక జగన్నే టార్గెట్ పెట్టుకుంటే కాదు కాబట్టి ఇప్పుడు అధికార పక్షంలో కూడా వాళ్ళు కూడా ఎత్తి చూపించాలి, వాళ్ళు కూడా విమర్శించాలి. విమర్శించినప్పుడే ప్రజల్లో వాళ్ళ పట్ల, పార్టీ పట్ల కొద్దిగా ఒక నమ్మకం, సానుకూలత అనుకుంటుంది. అంతే తప్పితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ అనేది ఇంకో 10 years పాటు అక్కడ లేసే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ లేదు. రైట్ సార్. సో ఇది
షర్మిల ఎన్ని విమర్శలు చేసినా జనసేన పార్టీ మీద, కూటమి ప్రభుత్వ పెద్దల మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఏపీలో లేదు. ఇప్పటివరకు కూడా నిన్న మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నటువంటి షర్మిల ఇప్పుడు సడన్గా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను బీజేపీకి బీ టీం అన్న ఏపీకి మతసేనగా జనసేన మారిపోయిందని ఇలాంటి విమర్శలు చేసినా కూడా ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఎక్కడా లేదని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తారు. మీరేమంటారు? షర్మిల కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.